జర్నలిస్ట్ ఎవరు అనేది చట్టాలు ఉన్నాయి. వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఉంది, దాంట్లో డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషను హూ ఈజ్ వర్కింగ్ జర్నలిస్ట్ అంటే he or she should be associated with one or more newspaper establishments. What is newspaper establishment ante either print media or news agency, not electronic media చట్టంలో ఉంది. ఆ తర్వాత మార్పు తీసుకొచ్చారు. he or she should be associated with newspaper establishment అంటే he should be associated with employer relationship ఉండాలి, అప్పుడే వర్కింగ్ జర్నలిస్ట్ అవుతాడు. రెండవది ప్రింట్ మీడియాకు సంబంధించి చట్టం ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ చేసుకొని దాని నిబంధనలను కట్టుబడి ఉండాలి. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి, దాని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఈ యూట్యూబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? అందుకని జర్నలిస్టులు ఇప్పుడు సోషల్ మీడియాకు ప్రజల ఆదరణ ఉంది, బాగా వార్తలకు సోషల్ మీడియా మీదనే ఆధారపడుతున్నారు. దురదృష్టవశాత్తు కొంతమంది యూట్యూబర్స్ చేసిన పైశాచిక చర్యలు మొత్తము యూట్యూబర్స్కి అంటుకుంటున్నాయి. సమాజంలో యూట్యూబర్స్ అన్నా జర్నలిస్టులన్నా ఒక ఏహభావం వచ్చేటటువంటి స్థితి, గౌరవం తగ్గిపోతుంది. అందువల్ల మనంగా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్సే, వర్కింగ్ జర్నలిస్టులే నిజంగా ఈ వృత్తి మీద ఆధారపడి ప్రజల ప్రయోజనానికి మనం ఈ వృత్తిని చేపట్టామన్న భావం ఉన్న వాళ్ళంతా ఏకమై ఇలాంటి వాళ్ళని ఏరేయటానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి వాళ్ళను చూసారా, ఇవి ఆర్థిక దోపిడీకో ఆర్థిక లాభాలకు ఎవరో ఎక్కిస్తే చేసే ఒక రాజకీయ పార్టీలకు అనుగుణంగా చేస్తున్నాయన్న భావన మనం ఎక్స్పోజ్ చేయకపోతే అందరికీ అంటుకుంటుంది ఇప్పుడు. అందుకని ఆ ఆలోచన మార్గంలో ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మనం చూసాం కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో, ఎట్లాంటి బొమ్మలు ఇస్తుందో. ఇవాళ శేఖర్ మీరు ఉన్నా లేకపోయినా నన్ను ఇంటర్వ్యూ శేఖర్ చేస్తాడు, అది మిథ్య. శేఖర్ అట్లాగే కనిపిస్తాడు, శేఖర్ ఇదే పట్టుకుంటాడు, శేఖర్కి నేను సమాధానం చెప్తాను. నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా శేఖర్కు నేను ఇంటర్వ్యూ ఇచ్చినట్టు మొత్తం నా ఆకారంతో సహా కనిపిస్తుంది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దీంట్లో బలయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఈ టెక్నాలజీని తెలుసుకోకుండా ఉపయోగించేవాళ్ళు. మనము యూట్యూబ్స్లో ఏదన్నా వస్తే అరే ఇట్లా జరిగిందా అని ఆశ్చర్యపోయి ఇంకో ముద్రింకు ఫార్వర్డ్ చేస్తున్నాము, అది నిజానికి అవాస్తవం అయిపోతుంది. రెండు, ఇతరులను మనకు స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ కానీ భావ ప్రకటన స్వేచ్ఛ కానీ పౌరుల స్వేచ్ఛ కానీ ఇతరులను తనటానికి లేదు, స్వేచ్ఛతో కర్రలతో కొట్టడానికి లేదు, పరువు తీయటానికి లేదు, భాష నీ ఇష్టం వచ్చినట్లు వాడటానికి లేదు, దుర్బుద్ధి దుర్భాష ఈ తిట్లు ఉపయోగిస్తే నా స్వేచ్ఛ అంటే చట్టం ఒప్పుకుంటుందా? స్వేచ్ఛ అట్లా కాదు. అందుకని వీటి మీద ఇప్పుడు మనంగా వర్కింగ్ జర్నలిస్టులు వీటిని ఐసోలేట్ చేస్తే తప్ప మనం బతకలేము. ప్రజల్లో ఇవి కాదు, ఇగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇది అందరికీ కాదు, అందరూ చేయటం లేదు, ఇగో ఇలాంటి వాళ్ళు చేస్తున్నారని ఏలెత్తి చూపితే మనకు గౌరవము, మనకు ప్రతిష్ట వస్తుంది.